పాకిస్తాన్లోని బన్ను ప్రాంతంలో శనివారం రాత్రి చోటు చేసుకున్న భీకర ఆత్మాహుతి దాడిలో 15 మంది పోలీసులు ప్రాణాలు కోల్పోవడంతో ఆ ప్రాంతం రక్తసిక్తమైంది. అంతర్జాతీయ మీడియా కథనం ప్రకారం పేలుడు పదార్థాలతో నిండిన ఒక వాహనం ఫతేఖేల్ పోలీస్ చెక్పోస్ట్ ను అత్యంత వేగంగా ఢీకొట్టడంతో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాద తీవ్రత ఎంత ఎక్కువగా ఉందంటే అక్కడ విధులు నిర్వహిస్తున్న పోలీసులు చాలా దూరం వరకు ఎగిరిపడటమే కాకుండా మరికొందరు శిథిలాల కింద చిక్కుకుపోయారు. ఘటనా స్థలానికి చేరుకున్న సహాయక బృందాలు రాత్రంతా శ్రమించి శిథిలాలను తొలగించి మృతదేహాలను బయటకు తీశారు. ఈ దాడి ధాటికి చెక్పోస్ట్ భవనం పూర్తిగా నేలమట్టం కావడమే కాకుండా చుట్టుపక్కల ఉన్న ఇళ్లు, భవనాలు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి. కొన్ని ఇళ్ల పైకప్పులు కూలిపోయాయంటే పేలుడు తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చని ప్రత్యక్ష సాక్షులు ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక డీఐజీ సజ్జాద్ ఖాన్ పర్యవేక్షణలో సహాయక చర్యలు కొనసాగుతుండగా గాయపడిన 3 పోలీసులను మెరుగైన చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. అయితే ఉగ్రవాదులు మళ్లీ దాడులకు పాల్పడే అవకాశం ఉందన్న భయంతో సహాయక చర్యలకు కొంత ఆటంకం ఏర్పడినప్పటికీ పోలీసులు భారీగా మోహరించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. మరోవైపు తాము 10 ప్రాంతాలలో దాడులకు పాల్పడినట్లు బలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ ఉగ్రవాద సంస్థ ప్రకటించుకోవడం భయాందోళనలను మరింత పెంచుతోంది. ఈ ఘటన పాకిస్తాన్లో అంతర్గత భద్రతపై నెలకొన్న ఆందోళనలను మరోసారి తెరపైకి తెచ్చింది. బాధితులకు తక్షణమే వైద్య సహాయం అందిస్తూనే ఉగ్రవాదుల కుట్రలను భగ్నం చేసేందుకు బలగాలు అప్రమత్తమయ్యాయి.